రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 2012వ సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖు మధ్యప్రదేశ్లోని ఇండోర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిప్లోడా బాగ్లా అనేటటువంటి గ్రామంలో ఒక యువకుడు ఒక 20-25 మంది వ్యక్తుల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి రామాయణాన్ని చదివి వినిపిస్తున్నారు. తులసీదాస్ రాసినటువంటి రామచరిత్ మానస్ని చదివి రాముని కథను, దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి వివరిస్తున్నాడు. ఆ వివరిస్తున్న కుర్రవాడి పేరు రాజేంద్ర చౌదరి. అంతకు ముందు రోజే అతను మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాశాడు. ఎగ్జామినేషన్లో పాస్ అయ్యాడు. త్వరలో ఇంటర్వ్యూ మిగతా ఇత్యాది జరిగితే అతనికి మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, జీవితంలో అతను సెటిల్ కావచ్చు, రామాయణాన్ని ప్రచారం చేసుకుంటూ ఉండవచ్చునని అతను భావించాడు. కానీ డిసెంబర్ 15, 2012లో అతను రామాయణాన్ని వినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా ఆ ప్రదేశానికి పోలీసులు వచ్చారు, దిగారు, చుట్టుముట్టారు, తుపాకుల్ని గురిపెట్టారు. ఈ రాజేంద్ర చౌదరిని యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. రాజేంద్ర చౌదరి తాను ఎందుకు అరెస్ట్ అయ్యాడో ఏమిటో అతనికి అర్థమయ్యే లోపల, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు విషయం అర్థమయ్యే లోపల అతన్ని తీసుకెళ్ళి ఒక బండిలో కుదేసి తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళటం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్ఐఏకి సంబంధించిన దర్యాప్తు కేంద్రానికి తీసుకువెళ్ళారు. అక్కడికి అప్పటికే అక్కడ లోకేష్ శర్మ, ధన్ సింగ్, మనోహర్ నర్వారియా అనే 3 యువకులు ఉన్నారు. ఈ 4 యువకుల మీద ఆరోపణ ఏంటంటే 2006లో మహారాష్ట్రలోని మాలెగాంలో రంజాన్ సమయంలో ఒక మసీదులో పేలుడు జరిగింది. ఆ పేలుడులో 34 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. ఈ పేలుడు మీరే చేశారు, బాంబుని మీరే తయారు చేశారు, బాంబుని అమర్చింది మీరే, పేలుడికి కారకులు మీరే, కుట్ర పన్నింది మీరే, కాబట్టి మీరందరూ అరెస్ట్ అన్నారు. అయితే ఈ అరెస్ట్కి ఆధారం ఏమిటి? వాళ్ళకి ఒక ఆధారం ఉంది. అదేంటంటే గుజరాత్లోని డాంగ్స్ జిల్లాలో పనిచేసేటటువంటి స్వామి అసీమానంద్ అనే సన్యాసిని హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ల సందర్భంలో నిందితుడిగా అరెస్ట్ చేయటము, ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఈ మాలెగాం పేలుడికి కూడా కుట్ర జరిగింది, ఆ కుట్రలో కూడా నేను భాగస్వామిని, నాతో పాటు ఈ 4 పేర్లు చెప్పమని చెప్పడము, అతను ఈ 4 పేర్లు చెప్పిన పర్యవసానంగా ఈ 4 అరెస్ట్ చేశారు. నిజానికి తరువాత అసీమానంద్ ఏదైతే సాక్ష్యము పోలీసుల ఒత్తిడికి లొంగి అరెస్ట్ అయి ఉన్న సమయంలో ఇచ్చాడో ఆ సాక్ష్యాధారం చెల్లదు, తనను పోలీసులు ఒత్తిడి చేశారని ఆయన చెప్పడము, దాంతో ఆ సాక్ష్యాన్ని పోలీసులు సాక్ష్యంగా పరిగణించకుండా కొట్టివేశారు. అసీమానంద్ కూడాను నిర్దోషిగా బయటపడ్డారు. కానీ రాజేంద్ర చౌదరి, అదేవిధంగా లోకేష్ శర్మ, ధన్ సింగ్, మనోహర్ నర్వారియాల మీద మాత్రం అత్యాచారాల పర్వం కొనసాగింది. 2012 నుంచి మొదలుపెట్టి ఎలక్ట్రిక్ షాకులు, లాఠీ దెబ్బలు, ఆ తర్వాత వేడివేడి నీళ్లు ఒంటి మీద పోయడము, ఆ తర్వాత క్రూరంగా హింసించటము, గోళ్ళు ఊడపెరకటము, ఇది అది అని కాదు, దాదాపుగా అన్ని రకాల ఒత్తిళ్లు వాళ్ళ మీద తీసుకొచ్చి తామే ఈ నేరానికి పాల్పడ్డట్టుగా సంతకం చేయమని చెప్పి వాళ్ళకి ఖాళీ పేపర్ల మీద సంతకాలు అవన్నీ చేయించుకోవడానికి ప్రయత్నం జరిగింది. 2012లో అరెస్ట్ అయినటువంటి ఈ రాజేంద్ర చౌదరి రావలసినటువంటి ఉద్యోగం పోయింది, బ్రతుకు చీకటిమయమైపోయింది, భవిష్యత్ ఏమిటో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు ఇతని కేసు ఫైట్ చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు కాదు. చివరికి ఇతని కోసం ఎవరో కొందరు హిందూ లాయర్లు వచ్చి ఇతని కేసుని ఫైట్ చేయడం మొదలుపెట్టారు. 2019 వరకు, అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల వరకు కూడాను న్యాయస్థానము ఇతనికి బెయిల్ ఇవ్వలేదు. తర్వాత ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉంచడం అనవసరము అని భావించి న్యాయస్థానం ఇతనికి బెయిల్ మంజూరు చేసింది. 2019 నుంచి ఇతను బయటకైతే వచ్చాడు, కానీ కేసు కొనసాగుతోంది. కేసుకి కోర్టులకి హాజరు కావడము, సాక్ష్యాలు ఇవ్వడము, వాంగ్మూలాలు ఇవ్వడము, క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరు కావడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇతని మీద ఆరోపణ ఏంటంటే 2006లో జరిగినటువంటి మాలెగాం పేలుడుతో పాటు హైదరాబాద్ మక్కా మసీద్ పేలుడు, అదేవిధంగా సంజోతా ఎక్స్ప్రెస్, పాకిస్తాన్ భారత్ మధ్య నడిచేటటువంటి ఎక్స్ప్రెస్, ఇది ఇప్పుడు ఆగిపోయింది. ఈ సంజోతా ఎక్స్ప్రెస్లో పేలుడు జరిగింది. మొట్టమొదట దీనిలో
లష్కర్ తోయబాకి చెందినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. తరువాత వాళ్ళని వదిలిపెట్టారు, వాళ్ళు పాకిస్తాన్కి పారిపోయారు. ఇట్లాంటి కుర్రవాళ్ళ మీద ఆ కేసు మోపడం జరిగింది. ఈ మాలెగావ్ కేసులో కూడా 2006 కేసులో కూడాను మొట్టమొదట సిమి స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి 8 మంది యువకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టారు. తరువాత వాళ్ళని నిర్దోషులుగా చెప్పి వాళ్ళని వదిలివేసి ఈ కుర్రవాళ్ళని హిందూ టెర్రర్లో మీరు పాలు పంచుకున్నారు కాబట్టి హిందూ ఉగ్రవాదులు మీరు అన్నటువంటి ముద్ర వేసేందుకు సాఫ్రన్ టెర్రర్ అనేటటువంటి చిదంబరం ఏలుబడిలో తీసుకొచ్చినటువంటి కుట్ర, దాన్ని ఆ సమయంలో హోంశాఖలో కీలక పదవిలో ఉన్నటువంటి ఆర్వీఎస్ మణి తన పుస్తకం సాఫ్రన్ టెర్రర్ అనే పుస్తకం ద్వారా చాలా ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేశారు, చాలా దృఢంగా ఎక్స్పోజ్ చేశారు. ఈ కుర్రవాళ్ళని కూడాను జైల్లో ఉంచడం జరిగింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు ఏదైతే వీళ్ళ మీద కేసు బనాయించిందో ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ రాజేంద్ర చౌదరి కావచ్చు, లోకేష్ శర్మ కావచ్చును, ధన్ సింగ్ కావచ్చును, అదేవిధంగా మనోహర్ నర్వారియా కావచ్చును, వీళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చారు. దాదాపుగా 2012 నుంచి 2026 వరకు నరకాన్ని అనుభవించారు. తమ యవ్వనాన్ని కోల్పోయారు, ఉద్యోగము ఉపాధి అవకాశాలని కోల్పోయారు, కుటుంబంలో తల తీరని విషాదాన్ని మిగిల్చుకున్న పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైనటువంటి పీడకల నుంచి వీళ్ళు వచ్చారు. అయితే 2006 తర్వాత 2008లో మాలెగావ్లో మరొక పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కూడాను సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ బీజేపీ ఎంపీగా ఆమె ఒక టర్మ్ ఉన్నారు. అదేవిధంగా కల్నల్ పురోహిత్ ఇటువంటి వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేశారు. దాని మీద కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేక వీళ్ళు నిర్దోషులని చెప్పి పూర్తిగా కేసు కొట్టేసి వీళ్ళని బయటకు పంపించడం జరిగింది. ఈ మధ్య కల్నల్ పురోహిత్కి బ్రిగేడియర్గా ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రమోషన్ని అతనికి నిరాకరించడానికి వీల్లేదని చెప్పి ట్రైబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత ఆయన్ని బ్రిగేడియర్గా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2006, 2008 ఈ రెండు కూడాను ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు జరుపుతున్నంత వరకు సిమి పైన దర్యాప్తు జరిపింది. తరువాత NIA చిదంబరం గారి హయాంలో తీసుకున్న తరువాత ఈ కేసులో హిందువులే ఉగ్రవాదులని చూపించే ప్రయత్నంలో పాపం రామాయణం చదువుకుంటూ రామాయణ బోధన చేస్తున్నటువంటి రాజేంద్ర చౌదరి తెల్లవారితే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించుకునేటటువంటి అవకాశం ఉందని భావించిన రాజేంద్ర చౌదరి జీవితము ఒక్కసారిగా అంధకారమయమైపోయింది. ఇప్పుడు అతను నిర్దోషి, కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే యవ్వనము పూర్తిగా వెళ్ళిపోయింది, ఉపాధి అవకాశాలు లేవు, జీవితం అంతా కూడా అంధకారమయంగా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలన్న విషయంలో పూర్తి అయోమయం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ మొత్తానికైతే నిర్దోషిగా ఎటువంటి మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికీ కూడా అతను బయటకి రాగలిగాడు. ఆ రకంగా అయితే రాజేంద్ర చౌదరి అతని మిత్రులు ముగ్గురు కూడాను అదృష్టవంతులు. కానీ పోయినటువంటి కాలాన్ని ఎవరు తీసుకుని రాగలరు? జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చగలరు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.